హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ వేపుని రుచిగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కారానికి తగ్గట్టు 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని ఇలా దోరగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న మొత్తం పల్లీలు అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ అదే స్టవ్ మీద చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి ఇలా చిక్కేసి కుక్కర్లో వేసుకొని కొంచెం వాటరు, రుచి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం కలిపి మూత పెట్టుకొని 3 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఇవి వాటర్ సపరేట్ చేసి చిక్కుడుకాయలు పక్కన పెట్టుకొని సేమ్ మళ్ళీ అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, చిటికెడు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కూడా వేసి కరివేపాకు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా చిక్కుడుకాయలో ఉప్పు కారం వేసి చేసుకునే కన్నా ఇలా పొడిని తయారు చేసుకొని వేస్తే చాలా బాగుంటుంది. అన్నంలో కూడా బాగా కలుస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ముందు చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. ఇలా ముందుగా మిక్సీలో పొడి చేసాం కదా, పల్లి పొడిని కూడా చిక్కుడుకాయల్లో వేసుకొని ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.